శరణౌ శరణం ప్రపద్యే. అలాంటి దివ్యమైనటువంటి పాదాలు. ఇప్పుడు అరికాళ్ళు ఎందుకు అలా ఉంటాయి? తామ్రోదరద్యుతి పరాజిత పద్మరాగౌ బాహ్యై మఖోభిరభిభూత మహేంద్రనీలౌ ఉద్యన్నకాంశుభిరుదస్త శశాంక భాసౌ శ్రీవేంకటేశ శరణౌ శరణం ప్రపద్యే. తామ్రోదరద్యుతి పరాజిత పద్మరాగౌ. సరిగ్గా అరికాలకి ఈ అరికాలు భాగం అంటాము మనం, ఈ భాగం అది ఎలా ఉందిట? రాగి రంగులో ఉందిట. మనం కూడా అలా ఉండేలా చూసుకోవాలి. రాగి చెంబెట్టి తోమేయకూడదు అక్కడ. ఎప్పటికప్పుడు స్నానం చేసినప్పుడు కాదు, మామూలు అప్పుడు కూడా ఏ పని మీద బాత్రూంలోకి వెళ్ళినా రాగానే కాళ్ళు కడుక్కుంటే వెంటనే తుడుచుకుంటే పాదాలు అలాగే ఉంటాయి, వేరే చెప్పక్కర్లేదు. ఇంకా మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. పొద్దున్నే మేము ఇద్దరం కలిసి ఇంటర్మీడియట్ చదివేటప్పుడు తాడేపల్లిగూడలో రూము తీసుకుని ఉన్నాం చదువుకోవడానికి, పరీక్షల కోసం అనమాట. అప్పుడు 4 గంటలకు కుళాయి ఇచ్చేది, 5ంటికి కట్టేసేవాళ్ళు మంచినీళ్ళ కుళాయి. అప్పుడు నీళ్ళ కుళాయి స్నానం, నీళ్ళు అప్పుడు వచ్చేవి తెల్లారగట్ట. వీళ్ళు లేవడో, నాకేమో లేచే అలవాటు. లేచి 4 గంటలకు నేను స్నానం చేయరే, సుబ్బరాజు లేవరా, సుబ్బరాజు లేవరా, సుబ్బరాజు లేవరా. వాడు రాజుల అబ్బాయి. లేపితే ఏందా చంపేస్తున్నావు పంతులు అనేవాడు. నీళ్ళు పోతాయి, నీళ్ళు పోతాయి. అందుకే నేను ఎప్పుడో ఒకరోజు ముందే చేస్తాను స్నానం అనేవాడు. వాడు సరదాగా అంటాడు మావాడు. అంతే, అలాగే ఉండే. అందుకే మీ బ్రాహ్మణకు పెద్ద చేదత్వం, ఊరికే పంతులు చంపేస్తున్నాడు నీతో చేరిన అనవసరంగానో. మేము ఎప్పుడో రోజు ముందే చేస్తాం. ముందు చేస్తావు స్నానం, అదే అడ్వాన్స్ అంటే అదే 1 గంట ముందు లాగా. కానీ చెయ్యాలండి, బ్రాహ్మణ చేదత్వం అనొద్దండి. ఇప్పటికీ బ్రాహ్మణులు అన్నం తింటే ఇతరులు చూడకూడదనే అనుకుంటారు. అది ఆక్షేపించాల్సిన విషయం కాదు. అది ఆ మాటకు వస్తే అందరూ నేర్చుకోవాలి ఆ విషయం. మనం అన్నం తింటుంటే ఎవరు పడితే వాళ్ళు చూడకూడదు. అసలు ఇంట్లో వాళ్ళు తప్పితే ఎవరో చూడకూడదు. ఎవరు పడితే వాళ్ళు ఉంటే కులం మతం కాదండి, చూడకూడదండి. అలా ఒకడు ఎక్కువ తింటాడమ్మా, ఎంత తింటాడో నేను నిన్న చూశాడు, చచ్చిపోతాడు వాడు అన్యాయంగా. ఒకడు బాగా బలహీనంగా తిన్నాడు, ఏమీ తినడో ఏనాసి. ఎందుకు నీకు ఎత్తుకొచ్చిన కామెంటరీ ఇది? వాడు తిండేదో వాడిని తిన్నవరాదా? అందుకే బ్రాహ్మణులు కాస్త లోపలికి తలుపైనా వేయమంటారమ్మా. దాన్ని ఏమో అనాచారం కదమ్మా, అందరూ చేయాలి ఆ పని. ఎందుకు ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి చూడాలి అక్కడ? మనకు కావలసింది తింటాం, కావలసినంత తింటాం, కావలసినట్టుగా తింటాం. అందరికీ తెలిస్తే తినడం కష్టమండి. అసలు ఒక మనిషి తింటూ ఉంటే మేము ఆతిథ్యంలో ఎదుర్కొంటాం ఆ ఇబ్బందులు. ఒక చోట నన్ను ఒక్కడిని పెడతానా, భోజనం చేస్తానా, 4 కూర్చుంటారు. నాకు చాలా మొహమాటంగా ఉంటుంది అక్కడ. వడ్డించేవాళ్ళు అంతమంది ఎందుకంటే ఒకళ్ళు చాలు. 4 5 ఉండాలనుకోండి, తినలేం. నాకు బూర్లు ఇష్టం, 4 వేసుకుంటా. అయ్యి బాబు గరిగిపాటి వారు బూర్లు బాగా తింటారో. ఇది ఒక కామెంటరీ ఇక్కడ. ఎందుకు నేను ఇంకోటి చూడాలి? అంటే కొన్ని ఆచారాలు అలా రహస్యంగా ఉండవలసింది. ఎవరిని అవమానించడం కాదు, అది ఆరోగ్యానికి సంబంధించిన విషయం, వ్యక్తిగత విషయం. దాన్ని ఎందుకు మనం కూడా పాటించవచ్చు, అన్ని కులాల వాళ్ళు పాటించవచ్చు. దీంట్లో ఇబ్బంది ఏం లేదు. ఊరికి అరుగు మీద కూర్చుని లుంగి కట్టుకుని ఒళ్ళో గిన్నె పెట్టుకుని అన్నం తినాలా? అది ఆచారమా? కీటకాలన్నీ పడట్లేదా? ఇంట్లో తినలేవా? అనవలసిన అవసరమే లేదు. మంచిది ఎప్పుడు ఎవరి నుంచైనా నేర్చుకోవలసిందే, అదే లెక్క. అందుకోసం తామ్రోదరద్యుతి పరాజిత పద్మరాగం. అరికాలు భాగం ఎప్పుడు రాగి చెంబు తోమిన పీతాంబర పెట్టి తోమేసిన రాగి చెంబు ఉంటుందే, అలా ఉండాలి శుభ్రంగా. ఇవి కొత్తవన్నీ వచ్చాక పీతాంబరి నీలాంబరి అంటారు, అవి పెట్టి తోముతూ ఉంటారు, వెండివి రాగివి. అలా తోమేసిన రాగి చెంబులో ఉండాలి. అలా ఉంటాయి స్వామివారి పాదాలు. పైన ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది కదా. అది కూడా బాహ్యైర్ మఖోభికి అభిభూత మహేంద్రనీలౌ. బాహ్యైకి పాదం పైభాగం నల్లగా ఉంటుంది. అది మహోభికి, మహస్సు ఉంటే కాంతి. మహోభికి దాని కాంతుల చేత అభిభూత మహేంద్రనీలో ఇంద్రనీలమణిని పరాభవిస్తోంది. ఇంద్రనీలమణి నల్లగా ఉంటుంది, కానీ అది మణి, మంచి ప్రకాశం. నల్లగా ఉండే మనుషుల్లో కూడా కళ్ళల్లో కాంతి ఉంటుంది, మనం కాదనడానికి వెళ్ళేది. పైగా ఇంద్రనీలమణి దాన్ని పరీక్ష చేస్తారండి రత్నాల వర్తకులు. ఇది మంచి మణా కాదా? ఎలా పరీక్ష చేస్తారో తెలుసా? ఆశ్చర్యం. మా ఇంటి పేరు అంత గొప్పది. గడ్డి పక్కన పెడతారు తీసుకెళ్ళి ఇంద్రనీలమణిని. గడ్డి బాగా పెరిగిన చోట ఇంద్రనీలమణిని తీసుకెళ్ళి వర్తకులు గడ్డి పక్కన పెడితే గడ్డిని అది ఆకర్షిస్తే అది మంచి మణి, లేతే కాదు. అది ఇంద్రనీలమణికి పరీక్ష. మనం గడ్డి పరకన కూడా తీసిపారడానికి అది కొన్నిటికి ఉపయోగపడుతుంది. పశువుల మేత మాత్రమే కాదండి గడ్డి అంటే. అడ్డమైన గడ్డి తిన్నామని అనక్కల్లా. గడ్డికి ఉపయోగాలు ఉన్నాయి, గడ్డి గౌరవం ఉంది. ఒక మణిని పరీక్ష చేయడానికి గడ్డికి ఉపయోగపడుతుంది. అది సరైన మణా కాదా అంటే ఇక్కడ కుదరదండి, ఏదైనా లాన్ ఉందా అంటాడు. పచ్చగడ్డి బాగా పెరగాలి, ఊరికే ఏదో తెచ్చిపెట్టి వేసిన లాన్ కాదు, సహజంగా పెరగాలి. దాని పక్కన ఈ మణి పెడతాడు. అది గడ్డి పరక ఇటు ఊగి బాగా దీనికి చుట్టుకుందంట. ఇది నెంబర్ 1 మణి అండి, ₹1,00,000 అంటాడు. దానికి పరీక్ష అది ఇంద్రనీలమణి అంటారు దాన్ని. ఇంద్రుడు దాన్ని ధరిస్తాడు.
ఇంద్రుడు ఆ రంగులో ఉంటాడు, అందుకని ఇంద్రనీలమణి అంటే. సరిగ్గా స్వామివారి పాదాల పైభాగం నల్లగా ఉండి ఇంద్రనీలమణిని పరాభవించి అలా ఉంటాయి. ఇంకో మాట చెబుతున్నాడు, కాలి గోళ్ళు ఉద్యన్నకాంశుభి ఉదస్త శశాంకభాసౌ. నక అంశుభికి కాలి గోళ్ల కిరణాలు, ఆయన పాదాల గోళ్ల నుంచి వచ్చే కిరణాలు ఎలా ఉంటాయంటే శశాంకభాసౌ, అర్ధచంద్రాకారంలో ఉంటాయమ్మా. సరిగ్గా అష్టమి నాడు అంతవరకు చంద్రుడు ఎలా ఉంటాడు అలాగ స్వామివారి కాలి గోళ్ళు ఉంటాయి. కాలి గోళ్ళు మనవి అర్ధచంద్రాకారంలోనే ఉండాలి. ఇంతంత గొడుగుల్లాగా గొట్టాల్లాగా పెరిగిపోకూడదు. ఈ మధ్య మహిళామణులు కొత్త ఫ్యాషన్ మొదలుపెట్టారు, గోళ్ళకి రంగు వేయడం కాదు. నేను చూశాను మొన్న కాబట్టి నా పక్కనే కూర్చుంది హైదరాబాద్లో, 2 రంగులు వేసి. గోళ్ళకి రంగు వేయడమే తప్పు అంటే 2 రంగులు వేస్తావా తల్లి? పైగా నా పక్కన కూర్చుంటావు వచ్చి ఇక్కడ. నేను తరచు మాట్లాడేవే ఈ మాటలు. నా పక్కన కూర్చుని మళ్ళీ మీ ప్రవచనాలు మేము వింటున్నాం, మరి గోళ్ళ రంగేటి? పైగా నా పక్కనే కూర్చుని. ఇది విచిత్రం అండి, నాకు లోకం అర్థం కాదండి ఎప్పటికీ. ఇది నా ప్రవచనాలు వింటున్నామంటారు, బాగా అభిమానిస్తామంటారు, మీరు చెప్పినవి చేయరు. ఏమన్నా అంటే నా గోల్డ్ బంగారపు గోల్డ్ చేసేస్తారు. మీరు గోల్డ్ ఇచ్చేసి మీకు సన్మానం చేస్తాం, చచ్చినా మీరు చెప్పినట్టు వినా, ఎందుకంటే మాకు ఇష్టం లేదు. చివరికి మేమేం చేయాలి, మీకు ఇష్టమైనవో చెప్పాలి. ఈ ధోరణిలోనే మార్పు రావాలండి. మా మీద నిజమైన గౌరవం ఉంటే ఇంతమంది నాకు సన్మానం చేయడం ముఖ్యం కాదమ్మా, సందర్భం వచ్చింది కాబట్టి చూస్తున్నా. మళ్ళీ కార్యకర్తలు ఇబ్బంది పడకుండా ఈవేళ నాకు సత్కారం చేస్తారు మా దంపతులు. కార్యకర్తల సన్మానం తప్ప ఎవ్వరూ నాకు సన్మానం చేయొద్దు, నేను స్వీకరించను. ఒక్క కార్యకర్తలు మాత్రమే. అందుకని దొరికారు కదా ఒకటి కప్పేసి ఫోటో దిగడం విచిత్రం చూసాం. మన్నాడు జిల్లా అనుబంధంలో మా సంస్థకు వచ్చి ఆశీర్వదించిన నేను వెళ్ళదు అక్కడికి, నా రూమ్లో నేను ఉన్నాను. ఈ ఫోటో పెట్టేశాడు అందులో. అది కుల సంఘం, నాకు చికాకు అసలు కుల సంఘాలంటేను. నేను వెళ్ళను అసలు. నేను పిలిస్తే వెళ్ళండి, ఏ కులం పేరు మీద నన్ను పిలవకుండా దయచేసి. మనుషులందరూ కలిసి సమావేశం పెట్టుకుంటే పిలవండమ్మా. అన్ని కులాలు కుల సంఘాలు రద్దు అయితేనే ప్రపంచం బాగుంటుంది. నా పేక తీసేసినా సరే ఈ మాట మాట్లాడతా. కుల సంఘాలు ఉన్నంత వరకు ప్రపంచం బాగుంటుంది. కుల సంఘంలో ఉన్న కుల సంఘం నాయకుడు అని చెప్పుకోవడం సిగ్గుపడాలి ఖచ్చితంగా. అది గర్వించాల్సిన విషయం కాదు. అది మనం కలిసి ఉండాల్సింది కులం పేరు మీద కాదు. కుల సంఘాలు మానం. కార్తీక మాసంలో కూడా కులంతోనే భోజనం చేస్తాం. మనం దేశం బాగుండాలి. ఎందుకు బాగుంటుందండి? కుల సంఘం పేరు మీద నాకు సన్మానం చేస్తారు. వెంకటేశ్వర స్వామిది ఏ కులం? పద్మావతీదేవిది ఏ కులం? అందరం కలిసి పూజ చేస్తున్నామే. దిగేసరికి కులం వచ్చేస్తుందండి. సన్మానాలు చేసేయడం, మన్నాడు పెట్టేసేయడం, మా దగ్గరికి వచ్చేసారు. అబద్ధం, నేను రాలేదు, ఈ ఫోటో పెట్టేశారు. ఎంత మాయ, ఎంత మోసం. ఇవన్నీ కలిగేనమ్మా. చాలా బాధపడి 2 ఏళ్ల క్రితం నేను మానేస్తున్నానని ప్రకటించా. ఉన్నట్టుండి చాలా రగిలిపోయాను నేను. మీకేం తెలుసు, ఆ ఇల్లాలకి తెలుసు. కన్నీళ్లు తోడింది ఆవిడ, బకెట్లతో తోడింది కన్నీళ్లు. ఎందుకంటే ఏడుస్తున్నారని ఆవిడకి తెలుసు ఎంత బాధపడ్డాను. ఎందుకు ఆ నిర్ణయం ప్రకటించాను? నాకే ఓపిక తగ్గిపోయి ప్రకటించలేదమ్మా. 62 ఏళ్ళు నా వయసు, నాకు బీపీ లేదు, షుగర్ లేదు, జ్వరం వచ్చి 8 ఏళ్ళు అయింది. ఏ రోగానికి నా దగ్గరికి వచ్చే ధైర్యం లేదు. 100 ఏళ్ళు ప్రవచనాలు చెప్పగలను నేను, 100 ఏళ్ళు చెప్పగలను. ఎందుకు బాధ కలిగింది అంటే ఎందుకు వచ్చింది? కార్యకర్తలే కులం విడిచిపెట్టరు, గూడు పుఠాణీలు విడిచిపెట్టరు. ఎందుకు ఈ కార్యక్రమాలు పనిలేక కంఠశోష తప్ప. ఎంతకంటే హాయిగా ఇంట్లో కూర్చొని ఆ జపం ఏదో నేనే చేసుకుంటే భగవంతుడు నాకు సాక్షాత్కరిస్తాడు కదా. కానీ లోపల ఆవేదన ఏమిటి అంటే మనుషులు మారరేమిటి ఎన్ని చెబుతున్నా అదే ధోరణి. పైగా మమ్మల్ని కూడా బలి చేసేయడం దానికి. మీరు రావాల్సిందేనంటే మా వాళ్ళంతా మిమ్మల్ని రమ్మడం. ఇంకో విషయం చెబుతానంటే మొహమాటం లేకుండా మారాల్సిందే ప్రపంచం ఖచ్చితంగా. ఓ సన్యాసి నాకు ఫోన్ చేసి, స్వామీజీ ఓ 3 నెలల క్రితం అండి, మా వాళ్ళందరూ మిమ్మల్ని రమ్మంటున్నారని మీరు రావాలని. మా వాళ్ళు అంటే ఎవరండి అన్నా నేను. వాళ్ళ కులం వాళ్ళు. నేను వెంటనే గడ్డి పెట్టా. ఆ కులాన్ని వదిలిపెట్టలేనప్పుడు నీకు సన్యాసం దేనికయ్యా అని చెప్పాను నేను. సన్యాసి కులం ఏమిటండి? స్వామీజీ అంటే అందరివాడు కదా. మా ఓడు ఏమిటి? మా ఓడు అనే మాట ఉందంటే నువ్వు సన్యాసి కాదు, సన్నాసి. సన్యాసంలో కూడా మనం వదిలిపెట్టలేము ఆ కులాన్ని. సన్యాసి కులమా? మా వాళ్ళందరూ మీరు రావాలని కోరుకుంటారని మీరు వాళ్ళని ఎందుకు వదిలిపెట్టలేకపోయారండి అన్నాను నేను. అంటే ఎంతైనా మా వాళ్ళు అంటే నీకు సన్యాసం ఎందుకయ్యా? నీకు సన్యాసం కావాలో కులం కావాలో తెలుసుకో, తర్వాత నాకు ఫోన్ చేయని చెప్పా. నాకేం మొహమాటం లేదు. సమాజంలో మార్పులు రావాలని శుభ్రంగా ఇలా చరణాకోలా పెట్టి కొట్టాల్సిందేనండి. నాకేం మొహమాటం. మీరు మళ్ళీ పిలవకపోయింది నాకేం బాధ లేదండి. ఆనందం, నా ఇంట్లో నేను ఉంటాను. ఈ మాటలు నచ్చిన వాళ్ళే పిలవండి, ఏం పర్వాలా. నిక్కచ్చిగా మనం ఆలోచించాల్సిందే. కులం జబ్బు వదలలేకపోతున్నామే, పెట్టేసుకుని పాకులాడిపోతున్నామే. ప్రభుత్వాలు కూడా కుల సంఘాలకి కోట్లు కేటాయించేస్తున్నారే ఓట్ల కోసం. ఇంకెక్కడ సమాజంలో సమైక్యత అండి? ఏ రకంగా? ఇది పోయినప్పుడే కదా ఆత్మ భగవంతుడు అర్థమయ్యేది. ఎక్కడి నుంచి పట్టుకుంటాం మనం? ఎక్కడ
అందుకు చెబుతున్నాడు స్పష్టంగా, కాస్త ఆలోచించండి అయ్యా, ఆలోచించండి అయ్యా. ఎందుకు చెబుతున్నారు ఇవన్నీ? పాదాలు ఎలా ఉంటాయి, పై భాగాలు ఎలా ఉంటాయి, గోళ్ళు ఎలా ఉంటాయి, వేళ్ళు ఎలా ఉంటాయి, ఇన్ని మాటలు వింటున్నాం మనం. గోడ రంగు మానవండి. పోనీ నిజంగా ఆయన ప్రవచనాలు నేను ద్వేషిస్తా అన్న, ఆయన మోడర్నిటీ అంటే ఆయనకి నచ్చదు, మానయ్యమ్మ నువ్వు రావద్దు, వస్తావు కూర్చుంటావు, నా పక్కనే కూర్చుంటావు, ఆ గోడతో నాకు నమస్కారాలు చేస్తావు, రంగేస్తావు. ఇక నచ్చకపోతే మానయ్య రమ్మనెవరు చెప్పారు? అంటే ఎంత లోకు కొడుతున్నారంటే వాళ్ళు చెప్తూనే ఉంటారు, మనం చెప్తూనే ఉండాలి. ఈ చెప్పడం ఎందుకంటే గొప్ప. ఇలా ఉన్నంతకాలం జడ పదార్థమే. ఈ దేశానికి భారతదేశం అని ఎందుకు పేరు వచ్చిందంటే రాముడు తమ్ముడు భరతుడితో కాదండి, శకుంతల కొడుకు భరతుడితో కాదండి. భాగవతం చదివితే తెలుస్తున్నా, జడ భరతుడు అని ఒక ఆయన ఉంటాడు, ఆయన వల్ల వచ్చింది. ఖచ్చితంగా అక్కడ ఉంటుంది ఈ వర్షాన్ని భారతవర్షం. నాకు అప్పుడే ఓ చమత్కారం దోచింది. ఆ జడభరతుడు వల్ల భారతదేశానికి పేరు వచ్చింది కాబట్టి భారతం కాదు జడత్వం కూడా మిగిలింది బాగా. ఆయన మహానుభావుడు, మహాతపస్వి. ఆయనలో ఉండే జడత్వం ఒకటి మనకు వచ్చింది. దేనికి స్పందించకుండా, దేనికి ఆలోచించకుండా మనం చేసే తప్పులు చేస్తూనే ఉంటాం, వినే మాటలు వింటూనే ఉంటాం, చదివే పుస్తకాలు చదువుతూనే ఉంటాం, తప్పులు చేస్తూనే ఉంటాం. కనీసం దిద్దుకునే ప్రయత్నం కూడా చేయమండి. ఇవాళ నుంచి మారదాం, ఇవాళ నుంచి మారదాం, ఈ రంగు మానేద్దాం, ఇవన్నీ ఎందుకు వచ్చింది అని ఆలోచించలేమా? సహజంగా ఉండలేమా మనం? జుట్టుకు రంగు వేయాలా, పొట్టకు రంగు వేయాలా, బొగ్గకి రంగు వేయాలా, 100 రంగులు వేస్తే కానీ మీరు మనుషులు కాదా? ఏ రంగు వేయకుండా మామూలుగా ఉండలేమా? కానీ ఏ రంగు లేకుండా బట్టతలు కూడా పెట్టుకుని నెల మీద 4 నెత్తి మీద 4 వెంట్రుకలు కూడా లేకుండా పౌడర్ కూడా రాయని మనిషి కోసం ఇంతమంది వచ్చారే, మీకు నమస్కారం. దయచేసి మారండి, దయచేసి మారండి. కృత్రిమంగా జీవించకండి, కృత్రిమంగా జీవించకండి, సహజంగా జీవించండి. ఎవరో ఇచ్చే సర్టిఫికెట్ ముఖ్యం కాదమ్మా. నువ్వు అందంగా ఉన్నావు, అర్థం చూసుకుంటే నీకు తెలిసింది, నీకు ఎందుకు వాడెవడం అనే మాట. ఆత్మవిశ్వాసం ఉండాలి. అద్దాలు అవతల వాళ్ళునా మన వ్యక్తిత్వాన్ని నిర్ణయించేది. సహజంగా పుష్పాభిషేకం చేసినా సరే పువ్వుల కంటే ఎక్కువగా పాదాలు ప్రకాశిస్తున్నట్టు ఎందుకండి? దైవం దైవం దైవం. ఆ దైవ స్థాయికి మనం ఎదగాలి. అప్పుడు ఆ దేవుడు మన నెత్తి మీద పాదాలు పెడతాడు. అది ఏ రకంగా పెడతాడో చెప్పుకొని 5-10 నిమిషాల్లో మనం సెలవు తీసుకుందాం. ఎక్కడెక్కడ ఆయన పాదాలు వికరిస్తాయండి? మన్మూర్ధిని కాళియపణి వికటాటవీషు శ్రీవేంకటాద్రి శిరశిఖరే శిరశిశ్రుతీనాం. స్వామివారి పాదాలు ఎక్కడెక్కడ వికరిస్తాయో చెబుతున్నారు. మన్మూర్ధిని కాళియపణి వికటాటవీషు శ్రీవేంకటాద్రి శిఖరే శిరశిశ్రుతీనాం చిత్తేప్యనన్యమనసాం సమమాహితం తే శ్రీవేంకటేశ శరణౌ శరణం ప్రపద్యే. మన్మూర్ధిని దానికి తర్వాత చెప్పుకుందాం. కాళీయపణి స్వామివారి పాదాలు కాళీయుని పడగల మీద నాట్యం చేసే లేదా కృష్ణావతారంలో. ఆయన వేరు, ఈయన వేరు కాదు కదా. ఏ మహానుభావుడు రాముడై పుట్టాడో, ఏ మహావిష్ణువు కృష్ణుడై పుట్టాడో ఆ మహావిష్ణువే కదండి వెంకటేశ్వర స్వామిగా అవతరించింది. అనేక జన్మల రుణానుబంధాలు, భక్తుల కోరికలు, పతివ్రతలు ఇచ్చిన శాపాలు ఇవన్నీ భరించి భగవంతుడు అవతరించాడు ఈ నేల మీద. అటువంటి భగవంతుని సేవించాలంటే మనకి సహనం ఉండద్దా? మనకి ధర్మం ఉండద్దా? నీతి ఉండద్దా? నిజాయితీ ఉండద్దా? కాళీయపణి కాళీయుని పడగల మీద నాట్యం చేసిన పాదాలు. ఎందుకు? అహంకారాన్ని అణిచేయడానికి. పాములు ఉండొచ్చు, పాములు సరస్సుల్లో ఉంటాయండి. కాళీయుడు ఏం తప్పు చేయరా. కానీ కాళీయుడు అంటే ఎవరు అనుకుంటున్నారు? ఆదిశేషుడు 1000 తలల పాము అయినట్టే కాళీయుడు 5 తలల పాము. 5 తలల పాము. కాళీయుడికి 5 తలలు ఉంటాయి. ఆయన సరస్సులో చేరాడు. ఎందుకు చేరాడు? వాడు ప్రాణభయం కొద్దీ చేరాడు. స్వామివారు ఊరికే నాట్యం చేయలేదండి, అక్కడ డ్యాన్స్ ప్రోగ్రాం కాదండి అది. దానికి ఒక కథ ఉంది. అక్కడెందుకు చేరాడు? ఆ సరస్సులో. ఆ సరస్సులో గరుత్మంతుడు రాడు. ఎంత పామైనా గరుత్మంతుడు అంటే భయమే కదా. గరుత్మంతుడు ఎందుకు రాడు? ఆ సరస్సులో సౌభరి అనే మహర్షి తపస్సు చేశాడు. నీటిలో మునిగి, భారతంలో ఉంటుంది ఈ కథ. సౌభరి మహర్షి నీటిలో మునిగి తపస్సు చేశాడు. భాగవతంలో కూడా ఉంటుంది. నీటి లోపల మునిగి తపస్సు చేశాడండి మహానుభావుడు. చేస్తుంటే చేపలు అటు ఇటు తిరిగేవిట. మరి లోపల చేపలు ఉంటాయి కదా, అవి తిరుగుతుంటే ఆయనకి ముచ్చటైంది. తపో విరామ సమయంలో చూసేవాడు. ఆడ చేపలు, మగ చేపలు, పిల్ల చేపలు, పెద్ద పెద్ద చేపలు అన్నీ తిరుగుతుంటే ఇవే నాకు ఫ్రెండ్స్ అనుకున్నాడు ఆయన. నీటిలో మునిగి తపస్సు చేస్తున్నాడు కదా, ఈ చేపలే నాకు ఫ్రెండ్స్ అని చాలా ఆనందించి తపో విరామంలో ఆ చేపలను అన్నట్ట, మీకు ఏమైనా వరం కోరుకోండి ఇస్తా అన్నట్టు. నాతో పాటు ఉన్నారు. అంటే ఆ చేపలన్నీ మమ్మల్ని పక్షులు తినేస్తున్నాయి, పక్షులు ఈ సరస్సులోకి రాకుండా కాపాడవయ్యా అంటే, పక్షులేమిటి గరుత్మంతుడు కూడా రాడు ఇక్కడికి, నేను చెబుతున్నాను అన్నాడు ఆయన. అది మహర్షి, అది మహాశక్తి.
అందుకని కాళీయుడు ఉండే సరస్సులోకి గరుత్మంతుడు రాడు. అది సౌభరి మహర్షి తపస్సు కారణంగా వచ్చింది. కాళీయుడు ఇక్కడ చేరాడు, గరుత్మంతుడు రాడు కదా, తనకి ప్రాణభయం లేదు కదా అని చేరినవాడు. నిజమేనయ్యా, నీ ప్రాణాలు పోతాయని నువ్వు భయపడుతున్నావు కదా, మరి నువ్వు ఇంకోటి ప్రాణాలు తీస్తే అలాగా? ఇదే మనం లోకంలో ఆలోచించాలి. ఇంకోటి ప్రాణం, మనం ఇప్పుడు ఎవడో పార్టీ వాడు అన్యాయం చేశారండి, వాడిని ఓడించాం, మనం పీఠం ఎక్కాం, మళ్ళీ అదే అన్యాయాలు మనం చేస్తూ ఉంటే నువ్వు ఎందుకు ఇచ్చారు నీకు ప్రజల అధికారం? వాడు చేసినవి నువ్వు చెయ్యవని కదా అవే పనులు చేస్తే. అంటే అధికారానికి రావడమే ఒకటి ఆశ. అదే పురాణ కథ. నేను చెప్పే సామాజికత అంతా అదే. ఇందులో సమాజం ఉందా పురాణం ఉందా మీరే ఆలోచించండి. కాళీయుడు తన ప్రాణాలు కాపాడుకున్నాడు, గరుత్మంతుడి నుంచి బాగానే ఉంది. మరి ఆయన ప్రాణాలు ఎవరికి తీయకూడదు కదా. ఆయన ఏం చేశాడు, ఈ సరస్సును మొత్తం విషపూరితం చేసేసి అక్కడికి వచ్చిన గోవుల ప్రాణాలు తీశాడు. దాంతో గోపాలకులందరూ గోపాలకృష్ణుడిని ఆశ్రయిస్తే, ఓ ఈ బాబు వీడు వచ్చింది ఎందుకు, చేస్తున్న పని ఏమిటి, వీడి సంగతి ఏమిటో తేలుద్దాం అని బాలకృష్ణుడు 5 ఏళ్ల పిల్లవాడమ్మ ఆయన మీదకి ఎక్కి ఆయన పొగరనిచ్చి నాట్యం చేసి చివరికి ఆయన భార్యలు వచ్చి బాబోయ్ మాకు పతిభిక్ష పెట్టు అంటే బతికించాడు. అలాంటి అహంకారం అణిచేసే పాదాలవి వెంకటేశ్వర స్వామి పాదాలంటే ఎంతసేపు కరుణొస్తాయి అనుకోదు, తొక్కేస్తాయి పట్టుకున్న మనుషుల్ని. బలి చక్రవర్తిని గెంటేలేదా కిందకి. మన్మూర్తి కాళీయ పని వికటాట వీషు. అంతేకాదు వెంకటాచల పర్వతం మీద దిగిన తర్వాత శేషాచలం అడవుల్లో సంచరించాడు. ఎప్పటికీ తిరుమల కొండల మీద స్వామివారి పాదాలు ఉండే ప్రాంతం దట్టమైన అరణ్యం అండి. ఈ మధ్య మనం వెడుతున్నాం కాబట్టి కాస్త దాన్ని బాగు చేశారు, కానీ లేకపోతే దట్టమైన అరణ్యం అది. అక్కడ సంచరించాడు. శ్రీ వెంకటాద్రి శిఖరే వెంకటాచల పర్వతం మీద సంచరించాడు. అంతేకాదు శిరసి శృతీనాం వేదాంత వీధుల్లో కూడా విహరించాడు ఆయన. అంటే మనం వేదాంతం తెలుసుకుంటే తప్ప భగవంతుడు మనకు అర్థం కాడు. వేదాంత వీధులలో విహరించు గిరిధారి ఏదిరాని మురళి ఉదర ఒకసారి. వేదాంత వీధులలో విహరించు గిరిధారి శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక శృతి శీర్షంబుల సంచరించడి పదశ్రోతస్సు. ఎన్ని పద్యాలు ఎన్ని శ్లోకాలైనా చెప్పచ్చు. స్వామివారు విహరించేది మన ఇళ్లల్లో కాదు, కళ్యాణ మండపంలో కాదు, ఎక్కడ వేదాంత ప్రవచనం జరుగుతుందో అక్కడ స్వామివారు విహరిస్తారు ఖచ్చితంగా. ఎందుకండి, ఇవాళ అనేక రకాల కళలు ఉన్నాయో లేదో తెలియదు. తెలుగు భాషకు కూడా ఎంత ప్రాధాన్యం ఉందో తెలియదు. కానీ తెలుగులో మాట్లాడుతుంటే మాకింత ప్రాధాన్యం ఎందుకుంది? వేదాంతం చెప్పబట్టి. ఏమిటి వేదాంతం యొక్క గొప్పతనం? మహానుభావుడు వివేకానందుడు చెబుతాడు, సామాజిక పరివర్తన అనేటువంటి ఇంజన్కి ఇంధనం ఏమిటంటే వేదాంతమే అన్నాడు ఆయన. నువ్వు వైరాగ్యాన్ని బోధించు, వేదాంతాన్ని బోధించు, మనిషిలో మార్పు వస్తుంది ఖచ్చితంగా. ఇక్కడ కొంతమంది అయినా యువతులు నాకు కనబడుతూ ఉన్నారు, ముఖ్యంగా మహిళలకి నమస్కారం పెట్టి కొడుతున్నా. వైరాగ్యాన్ని నెగిటివ్ క్వాలిటీగా చూడకండమ్మా, ఇట్ ఈజ్ పాజిటివ్ క్వాలిటీ. ఇప్పటి నుంచి వైరాగ్యం ఏమిటి, ఈ వయస్సులో వైరాగ్యం ఏమిటి, ఇవన్నీ వద్దనుకుంటే అలాగా. అసలు ఆ మొగుడు అనేక రకాల బంధాలు తెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడంటే వాడు శంకరాచార్య, వాడు రామానుజాచార్య. ఎందుకు వాడిని తిడతారు అలాగా? మన బ్యూటీ క్లినిక్ మనతో పాటు వాడు రాలేదనా? ఈ తత్వమే మార్పు రావాలండి. పెళ్లి కూతురు ఖచ్చితంగా పెళ్లిలో నీకు వైరాగ్యం ఉందా అని అడిగి ఆ పెళ్లి కొడుకుని పెళ్లి చేసుకుంటే నేను గ్యారంటీ ఇస్తా విడాకులు రావు ఖచ్చితంగా. వాడు బాగుంటాడు. మనకు అది నచ్చదో, ఓ సోసోలు ఆడిపోతూ ఉండాలి, అక్కడ అక్రమంగా సంపాదించాలి, ఓ కోట్లు సంపాదించాలి, ఈవిడికి మొత్తం సవరదీస్తూ కూర్చోవాలి జీవితం అంతా. ఇంకా నువ్వేనా దేవత, నీ కోపం వస్తే నేను చచ్చిపోతా అంటున్నాను. ఎప్పుడో ఇప్పుడు మోసం చేసేయడం ఖాయం వాడిని. నిండా ముంచేస్తుంది. ఎందుకంటే బాగా నమ్మాడు కదా, నిండా ముంచేస్తుంది. ఎందుకంటే మొత్తం తీసిపెట్టాడు కదా ధారపోసి. అంత ప్రేమ చూపిస్తే అంతేనండి ఖచ్చితంగా. తేడా వస్తే తోలు ఊడిపోతుందని చెప్పాలి. అలాగే ఉండాలి మగాడైనా ఆడదైనా. వినయంగా స్త్రీలు కాపురం చేసేది కాపురం నిలబెట్టుకోవడానికి, కానీ భర్త లీలలన్నీ భరించడానికి కాదండి. ఇక్కడ భార్య అయినా అంతే, ఆవిడ అదుపులో ఆవిడ ఉండాల్సిందే ఖచ్చితంగా. ఇది సంసారం నిలబడే విధానం. అప్పుడు వేదాంతం మనకు గొప్పగా ఇంధనం పనిచేస్తుంది. అందుకే వివేకానందుడు చెబుతాడు, సామాజిక పరివర్తన అనేటువంటి ఇంజన్కి ఇంధనం ఆయిల్ పోయాలి కదా. పైగా రూపాయి ఖర్చు లేని ఆయిల్. ఇవాళ పెట్రోల్ కొనాలంటే 100 రూపాయలు. వేదాంతం వినడానికి ఎవరైనా మిమ్మల్ని 1 రూపాయి అడిగారా? ఎవరైనా 1 రూపాయి అడగల. ఇక్కడ కుర్చీలు ఏర్పాటు చేశారు, ఎవరో దాన ధర్మాలు చేశారు, విడాలాలు ఇచ్చారు మహానుభావులు. మీరంతా కూర్చుని వింటారు, నేను వచ్చి మాట్లాడుతున్నా. 1 రూపాయి ఖర్చు లేకుండా 100 రూపాయల పెట్రోల్ లాగా మనకి పెట్రోల్, వేదాంతం అనే పెట్రోల్ పడుతుంది. ఇక్కడ మన ఇంజన్ సామాజిక పరివర్తన వచ్చి తీరాలి ఖచ్చితంగా. అది మనలో ఉంటే వస్తుంది. ఏ వ్యక్తికి ఆ వ్యక్తి ఆలోచించాలి.
అందుకని వేదాంత వీధుల్లో విహరిస్తాడని. అంతేకాదు చిత్తేప్యనన్య మనసాం సమమాహితవుతే, ఎప్పుడూ నిరంతరం మనస్సులో ఎవరు స్మరిస్తూ ఉంటారో వారి మనస్సులో కూడా భగవంతుడు ఉంటాడు ఖచ్చితంగా. చిట్ట చివరిగా మనం చెప్పుకునే మాట అది. మనస్సులో స్మరణ, మనస్సులో స్మరణ. నేను ఎక్కడ ఏ ప్రవచనం చెప్పినా దీన్నే చాలా ప్రధానంగా చెబుతాయి. ఎందుకంటే మీరు పూజ చేయాలంటే గుడికి వెళ్ళాలి, అభిషేకం చేయాలంటే పవిత్రమైన ఉదకం తీసుకోవాలి, ఏ అర్చన చేయాలన్నా కొంత శ్రమ ఉంది, కొంత ఖర్చు ఉంది. మీ ఇంట్లో మీరు కూర్చుని నమశివాయ నమో నారాయణ అనడానికి ఏమైనా ఖర్చు ఉందా? సమయం ఒకటే. పోనీ ఆ సమయంలో మనం అంతకంటే గొప్ప పనులు ఏమైనా చేసామా? పనికిమాలిన పనులేగా మనం చేసేది. అవి మానేసి కాసేపు కూర్చోలేము. ఇంకో మాట కూడా చెబుతున్నా, మనస్సులో స్మరించడానికి సమయం లేదు, సందర్భం లేదు, స్థానం లేదు, శుచి అశుచి సమస్య లేదు. మీరు మంత్రజపాన్ని కానీ ఏదైనా పైకి చెయ్యాలి అంటే స్నానం చేయాలి, ఉతికిన బట్టలు కట్టుకోవాలి, ఓ మూల కూర్చోవాలి, శుభ్రంగా ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. మనస్సులో కనుక మీరు స్మరిస్తే పడుకుని కూడా స్మరించవచ్చు, నిద్ర వచ్చే వరకు. అన్నం తింటూ స్మరించవచ్చు, ఏమి స్నానం చేస్తూ స్మరించవచ్చు, ప్రయాణం చేస్తూ స్మరించవచ్చు. ఇంత సులభమైన వ్యవస్థ ఎవరికైనా ఉందా? అటువంటి పరిస్థితిలో మనం స్వామివారి పాదాలని నిరంతరం మన మనస్సులో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది మీలో మంచి పరివర్తన కలిగించడానికి, భగవన్నామాన్ని నిరంతరం స్మరించడానికి, తద్వారా మిమ్మల్ని దుఃఖాలు పోగొట్టి సుఖమయం చేయడానికి, మీ జీవితాలను సుఖమయం చేయడానికి, ఆనందమయం చేయడానికి, సచ్చిదానందమయం చేయడానికి నా ఈ ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.